హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రోమియో పార్ట్ 7. భవానీ సంతోషంగా ఉన్న చెల్లి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. పురుషోత్తం, తల్లి జాగ్రత్తగా ఉండు. అసలే పెద్దింటి వాళ్ళ మనసులు తెలుసుకుని మసులుకో. పిన్ని నువ్వు వెళ్ళకు అని ఏడుపు మొహంతో స్వరూప ఏడుస్తుంది. తాత, అమ్మ, చిన్నాన్న నువ్వు అందరం కలిసి ఇక్కడే ఉందామని ఏడుస్తుంది. హార్దిక్, బంగారం ఏడవకూడదు అని కళ్ళు తుడుస్తూ ఒక పని చేద్దాం. కొన్ని రోజుల తర్వాత మన ఇంటికి వచ్చి అప్పుడు ఆడుకోవచ్చు. నీకు హెల్త్ కూడా సెట్ అవుతుంది. బొమ్మలు, చాక్లెట్స్ అన్నీ కొంటాను నీకోసం అని బుగ్గలు ముద్దాడుతూ అన్నాడు హార్దిక్. స్వరూప ఆశ్చర్యంగా రెండు చిన్ని చేతులు సాగినంతగా చాపి ఇన్ని అని అడిగింది ముద్దుగా. హార్దిక్, అవునా బంగారం, నాతో ప్లే చేస్తావా మరి? తన చేతులతో పాప చేతులు చాపి ఇన్ని కొంటాను అని అన్నాడు. అమ్మని, తాతయ్యని అల్లరి చేయకుండా జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్వరూప, తాంకు చిన్నాన్న, అల్లరి చేయను ఫ్రెండ్స్ అని చెయ్యి చాపి నీతోనే ఆడతా. హార్దిక్, ఎస్ ఫ్రెండ్స్, గుడ్ గర్ల్. డబ్బుకి ఇబ్బంది పడద్దు, కావాలంటే నేను అడగండి ఇస్తాను అని అన్నాడు భవానీతో. భవానీ కన్నీళ్లతో, చాలా థ్యాంక్స్ మరిది గారు, ఇప్పటికే చాలా పెద్ద హెల్ప్ చేశారు మీరు. పురుషోత్తం, వర్జం రాకుండా బయలుదేరాలి తల్లి. ముగ్ధ కారులో కూర్చున్న తండ్రిని వదిలి వెళ్తున్నందుకు ఏడుస్తుంది బాధగా. హార్దిక్ కర్చీఫ్ ఇచ్చి కంట్రోల్ ముగ్ధ అని సుతహారంగా చేతిని నొక్కిపెట్టి వదులుతూ ఉన్నాడు. ముగ్ధ హార్దిక్ వైపే చూస్తూ, మీరే తీసుకుని వచ్చారా మేడ మీద నుండి నన్ను అని మళ్ళీ అడిగింది. హార్దిక్, అవును ముగ్ధ, చాలాసేపు చూసా నీకోసం, రాలేదు. పైకొచ్చి చూస్తే చల్లగాలికి ముడుచుకుని పసిపాపలా పడుకుని ఉన్నావు అమాయకంగా. చాలా ముద్దొచ్చావు ముగ్ధ. ముగ్ధ చురుగ్గా చూసింది. లోపలే సిగ్గుగా ఉంది, బయటికి మాత్రం బెంకగా చూసింది. హార్దిక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నాడు. ఇదేంటి ఇలా చెప్పేశాను? నాకు రోజు రోజుకి ఏమవుతుంది? నాకు పెళ్లి జరిగి వస్తూ ఉంటే బాధపడ్డా నేను అసలు పట్టించుకోనే లేదు. ఇవాళ ముగ్ధ ఏడిస్తే నాకెందుకు బాధగా ఉంటుంది? ముగ్ధ బయటికి చూస్తూ మనసులో ఒకటే ఆలోచన, ఇంకెన్ని రోజులు ఈ బంధంలో ఉండాలో. పాప, నాన్న, అక్క జీవితాలు బాగుంటే చాలు, నాకు ఇంకేం కావాలి? కాంట్రాక్ట్ ప్రకారం 6 నెలలు భార్యాభర్తలుగా ఉంటాము. తర్వాత ఇక ఎవరి దారి వారిది. ఇక హార్దిక్ వారుగా ముగ్ధాన్ని చూస్తూ కనబడకుండా సెల్ఫీ తీశాడు ఇద్దరికి. ఒకటే హడావుడి. జగదాంబిక గారు, కొత్త దంపతులు వస్తున్నారు, హారతి పళ్ళం సిద్ధం చేశామా? సత్య, సత్య అని అరుపులు, కేకలు. 4 గంటల తర్వాత కారు ఇంటి ముందు రాగానే, అమ్మాయి వాళ్ళు వచ్చారే, త్వరగా రా అని అన్నారు జగదాంబిక గారు హారతి ఇస్తూ. రండ్రా, మీకోసమే ఎదురు చూస్తున్నాం మేము. ప్రయాణం అది ఎలా జరిగింది అని అడిగారు. అంతా బానే ఉంది అని చెప్పారు. ఇద్దరు ఆశీర్వాదం తీసుకుని కూర్చున్నారు. ముగ్ధ, అత్తయ్య, మావయ్య, ఇవి నానిచ్చారు. సత్య, అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తల్లి? అన్నయ్య మరీను లోపల పెట్టు వెళ్ళు. ఇక ముగ్ధ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది, కదలకుండా, బెరుగ్గా ఆలోచిస్తూ. సత్యవేణి, బెరిగెందుకు తల్లి, నీ అత్తారిల్లిది. ముగ్ధ వినేందుకు బాగుంది, నిజం కాదుగా. లోనికి వెళ్తూ, త్రినాథరావు, ముగ్ధ మంచి కాఫీ తే తల్లి, నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చింది. ముగ్ధ, హార్దిక్ ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ ఉన్నారు. ఇక హార్దిక్ బ్లాక్ కలర్ బాక్సర్, వైట్ టీషర్ట్ లో వచ్చాడు. మొబైల్ చూస్తూ మెసేజ్ చేస్తున్నాడు. ముగ్ధ పింక్ కాటన్ శారీలో లూజ్గా జడను అల్లి వదిలి ఇక వంట ప్రిపరేషన్ లో ఉంది. కొత్తగా పెళ్ళైన పిల్ల, తలలో పువ్వులు లేకుండా ఉండకూడదు. మల్లెలు తురుముతున్నారు బామ్మగారు తలలో. ఇక అందరూ భోజనాలు ముగించుకుని, ముగ్ధ నువ్వు వెళ్ళు తల్లి, వాడు చూస్తుంటాడు అని అన్నారు సత్యవేణి. హార్దిక్ కాలు మాట్లాడుతూ, ఉదయ్, అర్జెంటుగా నేను నీతో మాట్లాడాలి, త్వరగా రా, బయటకు పోదాం. ఉదయ్, ఇప్పుడా? హాయిగా ఎంజాయ్ చేయకుండా బయటికి వెళ్దామంటావేంట్రా? బామ్మ చూస్తే వాయి కొడుతుంది. నేను రాను. హార్దిక్, ఎంజాయ్ చేస్తాలే, రోజు చేసేదేగా, బామ్మ చూడకుండా వెళ్దాం, త్వరగా వచ్చి.
ముగ్ధ లోపలికి వస్తూ డోర్ వేసి సోఫాలో పడుకోవడానికి సిద్ధం అవుతూ హార్దిక్ లైట్ తీరా కొంచెమని అంది. హార్దిక్ లైట్ ఆఫ్ చేస్తూ ముగ్ధ బయటికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా పడుకో, తొందరగా వచ్చేస్తాను అని అన్నాడు. ఇక ముగ్ధ నిరాశగా ఫేస్ పెట్టి వెళ్ళాలా అని మెల్లగా అడిగింది హార్దిక్ ని. ముగ్ధ ప్రశ్న అర్థమై భుజం మీద చెయ్యేసి నిషా దగ్గరికి కాదులే, నా ఫ్రెండ్ ఉదయ్ అని అని అన్నాడు. వాడి దగ్గర నాకు చిన్న పనుంది, అయినా నిషా దగ్గరికి వెళ్తే నచ్చదు కదా నీకు, ఎందుకు అని కళ్ళు ఎగరేసి అడిగాడు. ముగ్ధాకి ఏం చెప్పాలో తెలియక నాకు నిద్ర వస్తుంది హార్దిక్, పడుకుంటూ పోతాను అని అంది. హార్దిక్ ముసిముసిగా నవ్వుకుని దొంగ చెప్పవు కదూ అని అన్నాడు హార్దిక్. ఇక బయట ఉదయ్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఇక 10 నిమిషాల తర్వాత ఉదయ్ రాగానే ఇద్దరు కలిసి బయటికి వెళ్లారు. ఏంట్రా అంత అర్జెంట్ మ్యాటర్, మందు పోస్తూ గ్లాసులో అడిగాడు ఉదయ్. హార్దిక్ గుడిలో జరిగింది చెప్పి అప్పటి నుండి తనలో మార్పులు కూడా చెప్పాడు. ఆ ఇప్పుడిప్పుడే గుర్తొస్తుందిరా, ఆ రోజు గ్రానీని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించింది ముగ్ధాని. సడన్ గా అమౌంట్ పే చేయాలంటే తన దగ్గర డబ్బులు ఇచ్చేసింది. ఉదయ్ అవును మంచి అమ్మాయి కదా, గ్రానీకి హార్ట్ అటాక్ రావటం, నిన్న అమెరికా నుండి రమ్మండం, కన్నీటితో చూసుకోవటం, నీ పెళ్లి చూడాలని తప్పించి ముగ్ధాతో పెళ్లి చేయటం, గొడవ పెట్టేశావుగా హార్దిక్. ఎస్, సడన్ గా పెళ్లి, అమ్మాయి ఎవరో కూడా తెలీదు, ఎలా ఉంటుందో. నాకేమో మ్యారేజ్ లైఫ్ బందీలా ఉంటుంది, ఫ్రీ లైఫ్ అలవాటు అయిపోయింది కదా, అందుకే ముగ్ధాతో మాట్లాడాలని పట్టుపడ్డా. ఈవెన్ తనకి పెళ్లి ఇష్టం లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అమౌంట్ కోసమే చేసుకుంది. ఇక ఉదయ్ తాగుతున్నవాడల్లా మత్తు వదిలి ఒకసారి ఏంట్రా బాగా చెప్పేది, నీలో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయా చెల్లిపై, నువ్వు అసలే రోమియో, కొంతమందితో రొమాన్స్ అన్ని చేసేసావు కదా, నిషాతో ఏకంగానే చేశావు. నీ ఫస్ట్ నైట్ రోజు కూడా హార్దిక్ ఆ రోజు ముగ్ధ పడుకున్నప్పుడు చూసిన సంగతి చెప్పి వెంటనే నిషా దగ్గరికి వెళ్ళిపోయాను. ఉదయ్ ఏమంటావు ఇప్పుడు, ప్రేమిస్తున్నావా చెల్లిని చెప్పు బావా, ఒకవేళ అదే నిజమైతే నిజాయితీగా ఉండాలి. బంధంలో అమ్మాయిలతో తిరుగుళ్ళు, ఎక్స్ట్రాలు ఇవన్నీ చెప్పేసే, కొంత తెలుసుగా నిషా వరకు. హార్దిక్ తెలుసు, ఇప్పుడు వచ్చేటప్పుడు అడిగింది కూడా వెళ్ళాలా అని మొహం చిన్నబుచ్చుకుని. నాకు అర్థమైంది తనకి నచ్చలేదని. ఉదయ్ ఎలా నచ్చుతుంది బావా, ఎంత కాంట్రాక్ట్ పిల్లమైనా చెప్పు, చెల్లెమ్మకి నీ విషయంలో అభిప్రాయం ఉందో లేదో మరి. హార్దిక్ పెళ్లి ఇష్టం లేదంది, ఈ విషయం చెప్తే ఏమంటుందో, యాక్సెప్ట్ చేస్తుందా అని దిగులుగా ఫేస్ పెట్టి అని అడిగాడు. ఉదయ్ ఓపెన్ అవరా, కాంట్రాక్ట్ మ్యారేజ్ అని ఇంట్లో తెలియదు కదరా. హార్దిక్ తెలీదు, ఎవరికి తెలీదు, పేపర్స్ మా దగ్గరే ఉన్నాయి, ఇంటికి డ్రాప్ చేయి, ఎక్కువైంది మందు. ఉదయ్ షూర్ బావా, ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేసాడిక. హార్దిక్ తూలుతూ రూమ్ లోకి వచ్చి సోఫాలో పడుకుని ఉన్న ముగ్ధపై పడ్డాడు. ముగ్ధ ఒకసారిగా భయపడిపోయి కెవ్వు నరవబోయింది. హార్దిక్ అని తెలిసి పడుకుని పోయింది. జాగ్రత్తగా తనని బెడ్ పై పడుకోబెట్టాడు. హార్దిక్ ఎంత బాగున్నావో తెలుసా, చిట్టి నడుము, ముద్దొచ్చే మొహం, మంచితనం, ఐ లైక్ యూ ముగ్ధ, లైక్ యూ అని చేతిని పట్టుకుంటూ అన్నాడు. ముగ్ధ ఆశ్చర్యంగా హార్దిక్ ని చూస్తూ ఉండిపోయింది. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.